అందరికీ నమస్కారం. మనం ఎప్పుడా అని వెయిట్ చేస్తున్నటువంటి నవోదయ రిజల్ట్ అనేటువంటిది రావడం జరిగింది. సో అయితే ఆ నవోదయ రిజల్ట్ మనం ఎలా చెక్ చేసుకోవాలి అన్న దాని గురించి వీడియో చేస్తున్నాను, చూడండి. ఓకేనా? ముందుగా క్రోమ్ పేజ్లోకి ఎంటర్ అయిన తర్వాత సెర్చ్ బాక్స్లో JNV అని మీరు ఎంటర్ చేస్తే ఇక్కడ చూడండి JNV రిజల్ట్ 2026 కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. ఓకేనా? సో ఇలా క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ వెబ్సైటే, ఇంక వేరేదేం కాదు, ఫస్ట్ వెబ్సైట్ మీదే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఎంటర్ యువర్ రోల్ నెంబర్, ఎంటర్ యువర్ డేట్ ఆఫ్ బర్త్. స్టూడెంట్ యొక్క రోల్ నెంబరు అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయమని చెప్తున్నారు. సో ఇప్పుడు నేను ఎంటర్ చేస్తాను, చూడండి. ఓకే, ఇలా ఎంటర్ చేసిన తర్వాత చెక్ ద రిజల్ట్ అని మనం క్లిక్ చేసినట్టయితే మనకి విద్యార్థి యొక్క రిజల్ట్ అనేటటువంటిది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. చూడండి, JNV సెలక్షన్ టెస్ట్ 2026 క్లాస్ 6th అని చెప్పేసి సమ్మర్ బాండ్ రిజల్ట్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ డీటెయిల్స్ ఉంటాయి, క్లియర్గా మనం చూసుకోవచ్చు విద్యార్థికి ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేటటువంటిది. రిజిస్టర్ నెంబర్, నెక్స్ట్ మన యొక్క నేము, సో కేటగిరీ మొత్తం పైన ఉంటాయి. ఇక్కడ చూడండి రిమార్క్స్ దగ్గర మనకు ఉంటుంది క్లియర్గా. రిమార్క్స్ దగ్గర యు ఆర్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ ఫర్ అడ్మిషన్ అని ఎవరికైతే వస్తుందో వాళ్ళు సెలెక్ట్ అయినట్టు. ఒకవేళ యు ఆర్ నాట్ అని వస్తే సెలెక్ట్ అవ్వలేనట్టు. క్లియర్? మీ అందరూ జాగ్రత్త చూసుకోవచ్చు ఒకసారి. సో ఇక్కడ యు ఆర్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ ఎక్కడ ఉంటుంది అంటే రిమార్క్ దగ్గర ఉంటుంది. ఓకేనా? చూడండి, రిమార్క్ అండి. చాలామంది ఇక్కడ అడుగుతున్నారు డౌట్స్, ఎక్కడ తెలుస్తుందండి? రిమార్క్ దగ్గర ఉంటుంది మనకి సెలెక్ట్ అయినట్టా లేదని చెప్పేసి మనకు క్లియర్గా ఉంటుంది. ఇక్కడ యు ఆర్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ ఫర్ అడ్మిషన్ అని చెప్పేసి ఉంటుంది క్లియర్గా. సో ఇక్కడ ఈ బాబు సెలెక్ట్ అయ్యాడు కాబట్టి ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ అని ఇచ్చాడు. క్లియర్? ఓకేనా కదా? నెక్స్ట్ విద్యార్థి యొక్క స్కోర్ చూద్దాం. క్లియర్? ఓకే. సో నవోదయ ఎగ్జామ్ అనేటువంటిది 100 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది, 80 క్వశ్చన్స్ అనమాట. సో అయితే మెంటల్ ఎబిలిటీ ఏమొచ్చి 50 మార్క్స్కి 50కి 50 వచ్చాయి. అండ్ మ్యాథ్స్ 25 మార్క్స్కి 25 అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఏమొచ్చి 25కి 23.75, అంటే 1 బిట్ రాంగ్ వచ్చింది. 1 బిట్కి 1.25 మార్క్స్ కాబట్టి 1 బిట్ రాంగ్ రావడం వల్ల 23.75 మార్క్స్ వచ్చాయి. క్లియర్? సో అయితే టోటల్గా ఎన్ని వచ్చాయంటే మార్క్స్ 98.75 మార్క్స్ వచ్చాయి. 100కి ఎంత వచ్చాయండి? 98.75 మార్క్స్ వచ్చాయి. సో ఇలా మీరు మీ విద్యార్థి యొక్క రిజల్ట్ చూసుకోవచ్చు. మనకి వాడు నవోదయకి ర్యాంక్ కూడా ఇవ్వడం జరిగిందని చూడండి. ర్యాంక్ ఓవరాల్ అని చెప్పేసి వాడు ఇచ్చారు క్లియర్గా. ర్యాంక్ చూసారండి, ఫస్ట్ ర్యాంక్ అంట. సో ఎగ్జామ్ రాసిన వాళ్ళందరిలోని ఫస్ట్ ర్యాంక్ అని చెప్పేసి ఇవ్వడం కూడా జరిగింది. సో అయితే M ధనంజయ్కి మొత్తం మీద ఏదైతేనే ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది. సో ఈ విషయానికి ఎంతో గర్విస్తున్నాను. సో అలాగే ఇంకా మన ఇన్స్టిట్యూట్ నుంచి 10 మెంబర్స్ అనేటువంటి వాళ్ళు నవోదయకి సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో ఈ విషయాన్ని మీకు ఎంతో సగౌరవంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.